గురుకులాల్లో పిల్లల ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకున్నంత ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించి మనకు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధులు వంశీ లైవ్ లో అందిస్తారు. అదేవిధంగా సాంబగూడ ఖమ్మం నుంచి అందిస్తారు. ముందుగా వంశీతో మాట్లాడదాం. వంశీ, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఒకవైపు వరుస ఘటనలు జరుగుతున్నాయి. నిజంగా పిల్లలు గురుకులాల్లో కానీ ప్రభుత్వ స్కూళ్లలో కానీ అక్కడ చదువుకోవాలంటేనే, అక్కడ కనీసం రెండు ముద్దలు తినాలంటేనే కూడా భయపడాల్సిన ఒక దారుణమైన పరిస్థితి కనిపించింది. మరోవైపు ప్రభుత్వం నుంచి వాళ్ళకి నాణ్యమైన ఆహారం పదార్థాలు అందించకుండా, ఇంగ్రీడియంట్స్ అందించకుండా ఉల్టా మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటన్నింటి పట్ల కూడా ప్రజల నుంచి ఒక ఆశ్చర్యంగానే తీవ్రమైన వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది తల్లిదండ్రుల నుంచి. ఎందుకంటే అక్కడ నిర్వహణ లోపంతోనే ఇదంతా జరుగుతుందనేది అక్కడ ఉన్న వాళ్ళకందరికీ స్పష్టత వస్తుంది. కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన మాటలని, వాళ్ళందరి మాటల్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వాళ్ళ అన్నం కోసం ప్రభుత్వ ఏదైతే పాఠశాలలో కావచ్చు, గురుకులాల్లో విద్యార్థుల ఆక్రందనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గత 11 నెలల కాలం నుంచి కూడా గురుకులాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ పాఠశాలలను అటు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ రాష్ట్రంలో గురుకులాల్లో కావచ్చు, వివిధ పాఠశాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క విద్యార్థుల మరణాలు కావచ్చు, విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి, పాము కాటులతోటి చనిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఒక పక్క కనిపిస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా అటు ప్రజల్ని కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా బాధ పెడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సమస్య ఎక్కడ ఉంది, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత ఉన్నా కూడా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాటుగా అటు మంత్రులు తలో ఒక దిక్కుగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇందులో కుట్రకోణం ఉందని ఒక మంత్రి మాట్లాడుతుండగా, మరో మంత్రి 30 మంది ఈ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే 300 మంది చుట్టూ ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తారా అని అంటే, ఖచ్చితంగా 30 మంది కాదు, ఒకరికి సమస్య వచ్చినా, ఒకరికి ఫుడ్ పాయిజన్ అయినా ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుందనేది మాత్రం మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థులకు పాఠశాలలో తగిన మౌలిక సదుపాయాలు కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుందనేది కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అటు గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, గిరిజన ఆశ్రమ పాఠశాలలో వాంకేడికి చెందినటువంటి 9వ తరగతి విద్యార్థిని అన్నం తింటే చనిపోయినంటే పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వ పాఠశాలలు అనేది కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. 30 మందికి కాదు, ఒక్కరికి సమస్య వచ్చినా ఆ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పైనే ఉంటుందనేది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమస్యను పరిష్కరించకుండా ఇష్టానుసారం మాట్లాడడం పైన కూడా అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 11 నెలల కాలంలో కేవలం గురుకులాల్లోనే దాదాపుగా 48 మందికి పైగా కూడా విద్యార్థులు చనిపోయారనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యంగా ఉందనేది కూడా బాధ్యత రహితమైన మాటలు మాట్లాడుతున్నారు. సాక్షాత్తు మంత్రులే దానికి ఎవరు బాధ్యులు, అక్కడ సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడకుండా కేవలం మళ్ళీ ఆరోపణలు చేసే విధంగానే మాట్లాడుతున్నారు. అంటే ఈ బాధ్యత రహిత్యాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే గురుకులాల్లో సమస్యలు పరిష్కరించే ఉద్దేశం, చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అని ఒక క్లియర్ ఇండికేషన్ గా చూడాలా? ఖచ్చితంగా. ఎందుకంటే గత 11 ఏదైతే నెలల నుంచి కూడా 1-2 ఇన్సిడెంట్స్ కాదు, దాదాపుగా వందల పదుల సంఖ్యలో మనకు ఇన్సిడెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొదటి మరణం మనం చూస్తే మాత్రం జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి నెలలో ఏదైతే 29వ తేదీన నల్గొండ జిల్లాలో భార్గవి అనే విద్యార్థిని ఫుడ్ పాయిజన్తో చనిపోయింది. అప్పటి నుంచి కూడా మరణాల పరంపర అనేది కొనసాగుతుంది. అంటే సగటున 10 రోజులకు ఒక మరణం మాత్రం గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే విషాహారం తినడం వల్ల కావచ్చు, దాంతోపాటుగా పాము కాటు కావచ్చు, విష జ్వరాలతోటి కూడా ఇలా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ సమస్య ఉంది, పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆ దిశగా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, దాంతోపాటుగా మంత్రులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం సన్న బియ్యాన్ని నిలిపివేయడం జరిగింది.
దాంతోపాటుగా ఏదైతే నాణ్యమైనటువంటి వంట సరుకులు అనేది సప్లయింగ్ లేదు, దాంతోపాటుగా ఏజెన్సీస్కి సంబంధించి బిల్లుల చెల్లింపులు లేవు, దాంతోపాటుగా పరిశుభ్రమైనటువంటి వాతావరణం అనేది గురుకులాల్లో కావచ్చు వివిధ పాఠశాలలో లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా పాఠశాలలకు గురుకులాలకు సంబంధించి దాదాపుగా చాలా చోట్ల కూడా మంచినీటి సరఫరా అనేది కూడా నిలిపివేశారని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వం కూడా ఇప్పుడు తూతూ మంత్రంగా అడావిడిగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సందర్భంలో కలెక్టర్ని పంపడం కావచ్చు, లేకపోతే జిల్లా విద్యాధికారులను పంపించి పరిశీలన చేయడము మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నామమాత్రపు చర్యలుగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్గా విద్యార్థులకు ఏం కావాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కావచ్చు, దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నటువంటి ఈ పోటీపోలికి సంబంధించి ఏదైతే విద్యాశాఖకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఒక సమీక్ష సమావేశం చేయలేదంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ విధంగా ఉండేది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే వంశీ, మాగనూరుకు సంబంధించి అధికారి దగ్గర ఉండి పిల్లలకు వంట వండించిన తర్వాత కూడా పిల్లలు ఫుడ్ పాయిజన్ కి గురైనరు. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా అధికారుల పర్యవేక్షణ ఉంటుంది, నాణ్యమైన పదార్థాలు సప్లై చేస్తాము, నాణ్యమైనవన్నీ ఇస్తాం, నాసిరకంగా ఉండవు అని చెప్తున్న మాటలన్నీ పైపైన మాటలే, ఉత్తుత్తి మాటలే, కానీ లోపల జరుగుతుంది మాత్రం, ఇంప్లిమెంట్ చేస్తుంది మాత్రం అన్యాయంగా ఉంటుందని భావించాలా? ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి పెద్దగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్గా సమీక్షలు నిర్వహిస్తే ఏదైతే విద్యాశాఖ ఉన్నతాధికారులు కావచ్చు, దాంతోపాటుగా జిల్లా విద్యాధికారులు కావచ్చు, దాంతోపాటుగా స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి హెడ్ మాస్టర్లు కావచ్చు, దాంతోపాటుగా పనిచేసేటువంటి సిబ్బందికి కూడా నియంత్రణలో ఉంటారు, ఖచ్చితమైనటువంటి పని చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రభుత్వ పెద్దల నియంత్రణ లేకపోవడంతో కూడా, అటు సమీక్షలు లేకపోవడంతో వీరికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, దాంతోపాటుగా బిల్లులు చెల్లింపులు చేయకపోవడం కావచ్చు, దాంతోపాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా 9 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా జీతాలు లేకపోవడంతో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని కూడా మనకు ప్రధానంగా విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ఒక మాగనూరు ఘటన చూసుకుందాం. ఏదైతే మొదటి రోజున దాదాపుగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఏదైతే 70 మంది వరకు కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత మర్నాడు ఉదయం పిల్లలకు ఆకలి వేస్తుందనంటే ఆహారాన్ని తెప్పించడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ అన్నంలో పురుగులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా తిరిగి ఏదైతే 2 రోజుల క్రితము మళ్ళీ అదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కేవలము ఒక మాగనూరు కావచ్చు, దాంతోపాటుగా వాంకేడి కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే విద్యార్థులు చదువు మానేయకుండా ఉండాలంటే వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం ఏదైతే అందిస్తే వారు ఖచ్చితంగా స్కూల్కి వస్తారు, పౌష్టికాహారం అందిస్తే వారు చదువుతో పాటుగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ మధ్యాహ్న ఏదైతే భోజన పథకం అనేది ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏదైతే పిల్లలకు నాణ్యమైన ఆహారంతో పాటుగా పౌష్టికాహారాన్ని అందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 11 నెలల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా మారినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరికొంతమంది విద్యార్థులు ప్రాణాలు పోయేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడకుండా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరికి సంబంధించినటువంటి మెయిన్గా బిల్లులు విడుదల చేసినటువంటి అవసరం ఉంది. తూతూ మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారులను కమిటీలు ఏర్పాటు చేసి హడావిడి చేయడమే తప్పితే ఖచ్చితంగా వీరికి ఆహారాన్ని అందించాల్సినటువంటి ప్రయత్నం మాత్రం మనకు కనపడటం లేదు. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, నాణ్యమైన బియ్యం సప్లై చేస్తే ఇలాంటి సమస్య ఉండకపోవచ్చు. ఇప్పుడు హెడ్ మాస్టర్లను కమిటీ మెంబర్లుగా, మరికొంతమందిని కమిటీ మెంబర్లుగా వేశారు. కానీ వీరి ఆహారాన్ని పరిశీలిస్తారు. ప్రభుత్వం అదే బియ్యాన్ని నాణ్యమైన బియ్యంగా పంపిస్తే ఇలాంటి సమస్యలు ఉండవు. రేపు ఏదైతే నాణ్యమైన బియ్యం పంపించకుండా హెడ్ మాస్టర్లు చెక్కింగ్ చేస్తే మళ్ళీ అదే లోపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వీటికి సంబంధించి విద్యాశాఖ పైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, శ్రద్ధ పెట్టాలి. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆహారాన్ని అందించినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉందని కూడా చెప్పొచ్చు. అయితే వంశీ, కీలకంగా మంత్రి సీతక్క వ్యాఖ్యలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? సమస్యకు పరిష్కారం సంబంధించిన ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడకుండా, ఎప్పుడు దానికి సంబంధించి ఒక బాధ్యత తీసుకోకుండా ఏదో కుట్రకోణం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ అంశమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర మంత్రులు కూడా
అనేక విషయాలలో అటాకింగ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పిల్లల విషయంలో కూడా ఏదైతే కుట్రకోణం ఉందని వ్యాఖ్యానించడం మాత్రం కొంత బాధాకరంగా కనిపిస్తూ ఉందని కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 11 నెలల కాలంలో ఒకరోజు 2 రోజులు జరిగినటువంటి సంఘటన అయితే కాదు, రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, వీటిపైన ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి ప్రాక్టికల్గా అటు విద్యార్థులకు ఎలాంటి ఆహారాన్ని అందించాలనేది కూడా ఇప్పటివరకు కూడా రివ్యూ జరగలేదు. మంత్రులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ తాము సమావేశం పెడుతున్నాము, దీని మీద రివ్యూ చేశాము, విద్యార్థులకు ఎలాంటి ఆహారాన్ని అందించాలి, డైట్ చార్ట్ రూపొందించాము అనే అంశాలు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ మంత్రి మాట్లాడలేదు. కానీ కుట్రకోణాలు ఉన్నాయనేది మాత్రం ఏదైతే పాలిటిక్స్కి పాల్పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. విద్యార్థుల విషయంలో, చిన్నారుల విషయంలో కుట్రకోణం ఉందంటే దానికి వెలికి తేల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. దానికన్నా ముందు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన ఎలా ఉందనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది. వారికి సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంటుందని చెప్పాలి.